గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక్కడికి వస్తేనే మా వ్యాధి నయం అవుతుంది. ఆయన చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ప్రేమతో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి మేము ఇక్కడికి వస్తున్నామని పేషెంట్స్ అందరూ చెప్తా ఉన్నారు. కొంతమంది పేషెంట్స్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? తిరుపతి గారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బావుపెట్టి. ఎక్కడి నుంచి అండి? బావుపెట్టి, ఇక్కడ దగ్గరనే. ఓకే ఓకే. అంటే ఈ హాస్పిటల్కి మీరు ఫస్ట్ టైం వస్తున్నారా? ఫస్ట్ టైం ఇది. ఓకే. విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారి వీడియోలు చూసారా మీరు? చూసాం చూసే వచ్చినాం. ఓకే, ఏమనిపించింది మీకు ఆ వీడియో చూసిన తర్వాత? మంచిగా అనిపించింది. అట్లా ఏ డాక్టర్ అలా మాట్లాడలేదని. ఏ డాక్టర్ కూడా అట్లా మాట్లాడలేదు అది అంతే. అంటే మీకు ఏమనిపిస్తుంది, ఈ డాక్టర్తో చూపించుకుంటే మా వ్యాధి నయమవుతుంది అనిపిస్తుంది? నయమవుతుందని అనిపిస్తుంది, అందుకోసమే వచ్చినాం. ఇంతకుముందు మీరు కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళుంటారు కదా, అక్కడికి ఇక్కడికి ఏం తేడా గమనించారు? తేడా అంటే కొంతమంది డాక్టర్స్ అసలు పేషెంట్ను ముట్టుకోవడం లేదు. అట్లా పేషెంట్స్ని టచ్ కూడా చేయరు కొంతమంది. హైదరాబాద్ అటు ఇటు వెళ్ళొచ్చినాం, చూద్దామని వచ్చినాం. 2-3 రోజులు ట్రై చేయబట్టి ఈరోజు మనకు నంబర్ దొరికింది. ఓకే, అంతే. అది అంటే మిగతా డాక్టర్స్కి ఈయనకి తేడా ఏంటంటే ప్రేమతో వైద్యం చేస్తాడు. కొంతమంది డాక్టర్లు అసలు టచ్ కూడా చేయరు. సో ఈయన ఆ ప్రేమతో మాట్లాడటమే ఇక్కడ మా వ్యాధి నయం కావడానికి ఒక పెద్ద అవకాశంగా ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. మరికొంతమందితో మనం మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్నూలు. ఓకే, మీరు ఫస్ట్ టైం వస్తున్నారు ఇక్కడికి? ఫస్ట్ టైం. ఓకే, ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చారమ్మా? మీరు ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి? ఓకే, ఇక్కడికే రావాలని ఎందుకు అనిపించిందండి? యూట్యూబ్లో చూసి వచ్చినాం. యూట్యూబ్లో చూశారు. మీ సమస్య ఏంటి? ఈ భాగం అంతా తూకం ఉంటుంది, బరువు. ఓకే, బరువు ఉంటుంది, తగ్గాలని ఓకే. మీరు కర్నూలులో చూపించారా? చూపించాము, ఛాన్సర్ చూపించాము, గోవాలో చూపించాము, కానీ తగ్గల. అంటే కొద్దిగా చెయ్యి రాకుండా అప్పుడు ఇట్ట కూడా రాకుండా, ఇప్పుడు ఇట్ట వస్తుంది కానీ ముద్దకు రాదు, తిన్నికి రాదు. డాక్టర్ గారు వీడియో మీరు చూశారు కదా ఫోన్లో, చూసినప్పుడు ఏమనిపించిందండి మీకు? ఏం బాగా అవుతుంది ఏమో అంటే వచ్చినాం ఫస్ట్ టైం. ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడే విధానం కావచ్చు, పేషెంట్లకు చెప్పేది కాబట్టి దాన్ని బట్టి వచ్చినాం. సో ఇక్కడైతేనే మాట్లాడు బట్టి వచ్చినాం. ఓకే, ఇక్కడికి వస్తే తగ్గుతుందని నమ్మకంతో వచ్చాం. అది చూసారా, ఈ పేషెంట్ కర్నూలు నుంచి వచ్చాడు. చాలా హాస్పిటల్స్లో కూడా తిరిగి చూపించుకున్నాడు, ఏమాత్రం ఫలితం లేదు. కానీ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారి వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఆయన పేషెంట్స్తో మాట్లాడుతున్నటువంటి విధానం, ప్రేమతో మాట్లాడుతున్న విధానం, మీరు పలానా వస్తువులు తినండి, ఇవి తినొద్దు అని చెప్పి చాలా ప్రేమగా ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదన్నీ చూసి నిజంగా ఈ డాక్టరే నాకు కరెక్ట్ అని చెప్పి ఈ పేషెంట్ కూడా కర్నూలు నుంచి వచ్చేటండి. అంటే తెలంగాణ నుంచే కాదు, ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయనకి ఎంత పాపులారిటీ వచ్చింది ఆ వీడియోతో. ఎందుకంటే ఆయన నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాడు, పేషెంట్స్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నట్టుగా ఉంది. మరికొంతమంది పేషెంట్స్తో కూడా మనం మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు రామస్వామి. ఎక్కడి నుంచి వచ్చారండి? చింతకుంట నుంచి వచ్చారు. ఓకే, మీరు ఫస్ట్ టైం వస్తున్నారా, ఇంతకుముందు వచ్చారు? ఫస్ట్ టైం. ఓకే, ఇక్కడికే రావాలని ఎందుకు అనిపించింది? అందరూ మంచిగా అవుతుందని చెప్తే వచ్చింది. అందరూ చెప్తున్నారు మంచిగా అవుతుంది, ఆడికి పోతే అని చెప్తాను, అందుకే వచ్చిన సార్. ఓకే, మీకు ఎవరు చెప్పారు? అందరూ అంటే ఎవరికి వచ్చిపోయిన వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ వచ్చి చూపించుకున్న వాళ్ళు బాగైందని చెప్పారు మీకు? అంతే, దానివల్ల ఇప్పుడు వచ్చిన సార్. ఓకే, డాక్టర్ గారి వీడియోలు చూసారు మీరు? చూడలే, ఏది చూడలేదు. పోతే మా అప్పులు వచ్చినాం, పైసలు కట్టిపోయినా మళ్ళీ ఇప్పుడు వచ్చిన. ఇంకేది మాకు చూడండి, రామస్వామి గారు వీడియోలు ఎక్కడ చూడాల. విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారు ఏదైతే వీడియో వచ్చిందో, వైరల్ అయిందో, ఆ వీడియో చూడాల. ఇక్కడ ఎవరికైతే నయమైందో వాళ్ళు చెప్పిన మాటలను బట్టి విని ఇక్కడికి వచ్చారు. మీ సమస్య ఏంటి అసలు? కీళ్ళు బాగా ఉబ్బి నొత్తాయి, కాళ్ళు నడవత్తలేవు, మొత్తం కీళ్ళే. నడవడానికి రావట్లా సార్? నడవడానికి ఇక్కడ తగ్గుతుందన్న నమ్మకంతో వచ్చారు. అది నమ్మకం, ఆ నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చినాం సార్. ఏం లేదు, ఇక దాని కొరకు తిరిగినాం, ఇక ఇది అందులో ఇదోటి అని వచ్చినాం. మీ పేరు సార్? రమేష్ బాబు గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? గోదావరికర్ నుంచి వచ్చారు. సో సార్ వీడియోలు చూసారా మీరు ఫోన్లో? సార్ వీడియో చూసే వచ్చాను. ఓకే, వీడియో చూసే వచ్చారు. సో మీ సమస్య ఏంటి? కాళ్ళ నొప్పులు. ఓకే, కాళ్ళ నొప్పులు. సార్ వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? మీకు ఏమనిపించింది? చెప్పే వాడే ఐటమ్స్ మనం వాడుకుని ఇట్లా బాగుంటుందని చెప్పి అంటే దాని నుంచి వచ్చాము. అంటే మనం రోజు వండుకునే పదార్థాలు అన్నమాట. పదార్థాలు ఎట్లా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఆయిల్ ఏది వాడాలి, అది దాని గురించి చెప్పండి. సార్ చెప్పినటువంటి వీడియోలో
మీరు గానుగ నూనె వాడండి, రిఫైన్డ్ ఆయిల్స్ వాడొద్దు, అన్ని వ్యాధులకు అదే కారణం అని చెప్పి చాలా బలంగా చెప్పారు. ఆయన కళ్ళెమ్మటి నీళ్ళు కూడా పెట్టుకున్నారు. అదే అది చూసారా వీడియో? చూసాను, ఏమనిపించింది అది చూసిన బాగా తర్వాత? అనిపించింది. ఆయన ఎందుకేడు వాళ్ళ మన అందరి కోసం ఇంకా బాగా పడ్డాడు కదా. ఇంకొకటి ఇప్పుడు అది ఇక్కడైతే తగ్గుతుందని వచ్చారు మీరు. గతంలో మీరు కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళుంటారు కదా, ఏంటి ఆ డాక్టర్లకి ఈ డాక్టర్కి ఉన్న తేడా ప్రధానంగా ఏం గమనించారు? ఇది గమనించాలంటే ఫస్ట్ టైంగా చూడడం, వాళ్ళ సార్ చెప్తాను దాన్ని బట్టి ఆలోచన బట్టి మనం ముందుకెళ్ళేవాళ్ళని ఆలోచన. ఓకే, మరికొంతమందితో మనం మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? ప్రమీల. ప్రమీళ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లలితాపూర్. కరీంనగర్ జిల్లానే కదా. ఓకే, ఏంటమ్మా మీ సమస్య? తిమ్మిర్లు, కాళ్ళు, చేతులు. డాక్టర్ గారి వీడియో చూసారా మీరు ఫోన్లలో? చూసే వచ్చినాము. ఫోన్లో చూసే వచ్చారు. ఆ, ఓకే, ఇక్కడ తగ్గుతుందని చెప్పి ఆ నమ్మకంతో వచ్చారా? నమ్మకంతోనే. డాక్టర్ గారు నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ఆయన వీడియోలో చెప్తా ఉన్నారు, పేషెంట్లకు చెప్తా ఉన్నా అవి తినొద్దు బాబు అని చెప్తే అవే తింటా ఉన్నారని చెప్పి, నేను ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఎందుకు మీరు మారరు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారు. చూసారా అది? ఏమనిపించిందమ్మా అప్పుడు? ఇడికే రావాలి, మంచిగా చూంచుకోవాలని వచ్చినాము. మన కోసం ఆయన అంత బాధపడతా ఉన్నాడు కదా. ఏంలే, ఇక మంచిగా చూంచుకోవాలని వచ్చినాం అన్నట్టు ఇక్కడికి. ఓకే, ఇక్కడైతే తగ్గుతుందని వచ్చారు. ఆ. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? ఇరికి రాజేశ్వరి. రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కనండి, గోదావరి కన్ నుంచి. పెద్దపల్లి మండలం, గోదావరి కన్ నుంచి. పెద్దపల్లి జిల్లా, రాంగుండం మండలం. నేను ఇదే ఫస్ట్ అండి వచ్చుడు. నాకు కాళ్ళ నొప్పులు బాగున్నాయి. తర్వాత మొన్న ఈ మధ్య నుండి అంటే 5 ఏళ్ళ నేను కర్మాల మందులు ఆడుతున్నా, నాకు ఏం తగ్గుతలేవు. కీళ్ళ నొప్పులు అన్నారు. 5 ఏళ్ల నుంచి వాడుతా ఉన్నారు? ఆడుతా ఉన్నా, మందులు తగ్గుతలేవు. ఈ మధ్య నేను సెల్లులా చూసి వచ్చిన. ఇదే ఫస్ట్, నేను పోలే ఇంకా డాక్టర్ దగ్గరికి, ఇదే ఫస్ట్. ఇప్పుడు పోతే తెలుస్తుంది ఇవేంటి ఏమి అని, అంతే. ఓకే, డాక్టర్ గారి వీడియోలు చూసారా? చూసే వచ్చిన, నాకు ఎవరు చెప్పలే పేషెంట్, నేను చూసే వచ్చిన. నిన్న వచ్చిన, నాకు నంబర్ దొరకలే. ఈరోజు అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ కర్మాల్లో, 3 గంటల తోలి నంబర్ తీసుకుని వచ్చినాం. ఓకే, ఇప్పుడు పోతే తెలుస్తుంది మనకు. డాక్టర్ గారితో మాట్లాడితే ఆయన ఏం చెప్తారు, ఏంటి మందులు ఎన్ని రోజులు వాడాలి, అసలు ఏంటి, నాకు రోగం ఏంటో తెలిసిపోయింది, కీళ్ళ వాతం అని తెలిసింది. ఇప్పుడు సార్ కూడా ఏం చెప్తాడో ఇందాం. ఓకే, సార్ గారి వీడియోలు చూసినప్పుడు ఏమనిపించిందమ్మా మీకు? ఆయన నన్ను అడిగితే నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ప్రజల గురించి మాట్లాడితే ఆయన ఒక దేవుడు అనిపిస్తుంది. ఇప్పుడు పోతే కానీ మళ్ళీ ఏమైనా చెప్పగలుగుతాను నేను. అంటే బాగా అవస్థ పడుతున్నాము. ఒకరోజు ఇప్పుడు నెల మందులు తెచ్చుకుంటాం కదా, కీళ్ళ నొప్పులే, కాళ్ళ నొప్పులే, నరాల నొప్పులే. ఒకరోజు మనకి ఏదైనా పని మీద పడి మేము లేడీస్ ఇంకా వేసుకోకపోతే తెల్లవారు ఇంకా లేవని, కూర్చొని ఏం చేయని, ఇట్లా ఎత్తని, ఇక ఇవన్నీ పొడుస్తాయి, సులుకంటాయి, వాపులు వస్తాయి, ఇంకా బాగా ఇబ్బందులు. ఇక అట్లాంటి కీళ్ళ నొప్పుల రోగం వచ్చింది నాకు. అది 5 ఏళ్ల నుంచి బాధపడతానే ఉన్నారు. 5 ఏళ్ళ నుంచి మందులు మింగుతూనే ఉన్నా, ఫైళ్ళు, ఎక్స్ఆర్లు అన్నీ తీసుకుంటూనే ఉన్నా ఇదే కర్మాల. కానీ నాకు తక్కువ కాలే. సరే ఈసారి చూద్దామని వచ్చిన, ఎన్నో ఖర్చు పెడుతున్నాం కదా, చూద్దామని వచ్చిన నేను. ఓకే, డాక్టర్ గారు వీడియోలో ఏడుస్తూ ఉన్నారు చూశారు కదా పేషెంట్లు. నేను ఒక ఆరం నేను చూడబట్టి 10 రోజులు ఆయన ఈడియాలు చూడబట్టి అబ్బాయికి చెప్పి మా అబ్బాయిని తీసుకొని వచ్చినాయి. ఇక మరి పోయేద్దాము, ఇన్ని జాగాలో తిరుగుతున్నాం కదా బాబు, దేవుడు అంటే దేవుడిని అది ఇది అని చూస్తున్నాం కదా, ఒకసారి డాక్టర్ దగ్గరికి పోదామంటే నిన్న వచ్చిండు. నేను వస్తే మాకు 9 గంటలకు అని తెలుసు, మేము వచ్చే వరకు అయిపోయినాయి, మాకు దొరకలే. ఇవాళ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఒక 3 గంటలు కూర్చున్నాడు ఇక్కడ, కూర్చొని నంబర్ తీసుకుంటే ఇప్పుడు వచ్చినాం మేము గోదావరి కన్ను. ఓకే అమ్మా, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. అది మరికొంతమంది పేషెంట్లు కూడా, అంటే ఉదయం నుంచి కూడా పేషెంట్లు వస్తానే ఉన్నారు. చాలామంది ఒకటే చెప్తా ఉన్నారు, మేము ఫోన్లో వీడియోలు చూసాము, వీడియోలు చూసి వస్తున్నాం, మేము 4-5 ఏళ్ళుగా చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నాం, కనీసం ఎక్కడికైనా వస్తే డాక్టర్ దేవుళ్ళగా కనిపిస్తూ ఉన్నాడు, పేషెంట్ల గురించి పేషెంట్లు తమ కుటుంబ సభ్యుల్లాగా భావించి అని చాలా నిండు హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మా వ్యాధికి చికిత్స జరుగుతుంది, మా వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందని ఒక నమ్మకంతో, ఒక భరోసాతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ఇంకొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు పోచమ్మ. పోచమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? రుద్రారం, అది మోతరుద్రారం. ఓకే, ఏంటమ్మా మీ సమస్య ఏంటి ఇక్కడ? మా అబ్బాయికి కొంచెం నరాల పాటు కొంచెం వీక్ ఉన్నాడు, చూపించాలని వచ్చినాం. ఓకే, నరాల బలహీనత ఉంది. బలహీనమవుతున్నాడు. ఇక మరి బాగా మీరు ఫస్ట్ టైం వస్తున్నారా విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారి దగ్గరికి? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైము చూపించాలి, మా అబ్బాయికి ఎక్కడ చూపించినా పని చేస్తలేదు, మరి మంచిగా కావాలని వచ్చినాం. సార్ గారి వీడియోలు చూసారా? డాక్టర్ గారి వీడియో చూసే వచ్చినాం.
ఏమనిపించింది సార్ వీడియోలు చూసాక? నాకు అనిపించింది మంచిగా, ఇక్కడ ఈ డాక్టర్ అయితేనే మనకు కరెక్ట్ అనిపించిందా? కొంచెం కావాలి చూడాలనిపించింది, చూస్తే తెలుస్తుందని అనిపించినాం. ఆయన పేషెంట్లతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మనం బయట డాక్టర్లను చూస్తూ ఉంటాం, ఫైల్ ఓపెన్ చేస్తారు, చూస్తారు, మందులు రాస్తారు, వాడమ్మా అని చెప్పి పంపించేస్తారు. కానీ ఈయన అట్లా కాదు. మన సొంత అమ్మకి ఏమన్నా ఇబ్బంది అయితే ఎట్లా చూస్తాడు? మీకు ఏమనిపిస్తుంది? మాకు అట్లా అనిపించింది, వచ్చినాం. చాలా బాగా అనిపించింది. కానీ కావాలి, మంచిగా కావాలని వచ్చినాం. మా అబ్బాయికి అయితే ఇప్పుడైతే ఎక్కడ తిరిగినా కాలేదు, ఇది చూద్దాము, మాకు ఇంకా మంచిగా అనిపిస్తే పర్వాలేదు అనిపిస్తాము. ఓకే అమ్మా, మీ పేరు? వీలవా. ఎక్కడి నుంచి వచ్చారు? సిరిసిల్ల నుంచి వచ్చారు. ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నారా? ఫస్ట్ టైమే. ఓకే, ఏంటమ్మా మీ సమస్య ఏంటి? బాగున్నాయి, నరాల నొప్పులు, నడవత్తలేదు, కాళ్ళు బాధ బాగా అని సార్ మంచోడని సార్ దగ్గరికి రావాలని ఎలా వచ్చినాము ఫస్ట్ టైము. ఓకే, సార్ మంచోడని ఎట్లా తెలిసింది మీకు? మాకు ఫోన్లో చూసినాము, మాకు ఇక కొంచెం వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు అన్నట్టు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫోన్లో చూశారు. చూసినాం. ఫోన్లో ఆయన వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందమ్మా మీకు? ఇక వీడియో చూసిన తర్వాత సార్ మంచోడు ఉన్నట్టు చేస్తాడు కదా, తక్కువ అవుతున్నాయి కదా అన్నట్టుగా అనిపించింది. పోయి చూస్తే తెలుస్తుంది కానీ ఎలా వచ్చినాము, అయితే నాకు ఓపి దొరకలే. ఓకే, ఊళ్ళో చూసారా ఎవరన్నా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. నా బిడ్డ వచ్చింది, ఇంకా వేరే వాళ్ళు వచ్చిండ్రు. ఏం చెప్పారు వాళ్ళు? తక్కువ అవుతుందా సార్ దగ్గరికి పోతే నరాల నొప్పులకు చూస్తాడు, అన్నిటికీ బొక్కల ప్రాబ్లం అన్నిటికీ చూస్తాడని చెప్పిండు. తక్కువ అవుతుందని చెప్పిండు, వచ్చింది. ఓకే, అది సిరిసిల్ల నుంచి వచ్చారు. చాలామంది అక్కడ చూపించుకున్న వాళ్ళు చెప్పారు. తర్వాత సార్ మంచివాడని చెప్పి వీడియోలు చూస్తే నాకు తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చాను, సార్తో మాట్లాడాలని వచ్చానని చెప్పి ఆమె చెప్తున్నారు. ఇంకొకరితో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? జయలక్ష్మి. జయలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హుస్నాబాద్ నుంచి వచ్చారు. మీ సమస్య ఏంటి? మా అమ్మకు మైండ్లో బ్లడ్ క్లాట్ అయింది. ఓకే, ఆ విషయం అంటే ఈ డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్, మా రిలేషనే, మాకు కూడా డాక్టర్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకోండి. డాక్టర్ గారు మీ ఫ్యామిలీ ఫ్రెండే? దాని ద్వారా సడన్లీ ఫస్ట్ టైం మా అమ్మకు రాగానే తొందర రెస్పాండ్ అయ్యారు. ఆ రోజు చూడడంతో అడ్మిట్ అయినా 4 days త్వరలో, అంటే ఒక 4-5 daysలోనే మెడిసిన్ తోటి కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు మేము రాబట్టి 3-4 months అవుతుంది. మా పిల్లలు కూడా డాక్టర్సే. అవునా? ఓకే, మీరు ఈ డాక్టర్ గారి వీడియోలు చూసారా? చూసాం, చాలా రెస్పాండ్ ఉన్నది. రియల్గా కూడా తన స్పందన బాగుంది. ఒక ఆత్మీయులాగా, మన ఇంట్లో వ్యక్తిలాగా కలిసిపోతాడు తొందర. సగం ట్రీట్మెంట్ ఆయన మాటలతోటే పేషెంట్ని కుటుంబ సభ్యులాగా ఒక ప్రేమతో మాట్లాడుతున్నాడు కాబట్టి సగం ట్రీట్మెంట్ అక్కడే అయిపోతుంది. అవును, అది హ్యాపీ. మొత్తానికి మాత్రం మా మమ్మీకి అయితే తొందర క్యూర్ అయింది, బయటకు వెళ్ళకుండా ఇక్కడే క్యూర్ అవుతుంది. ఓకే, అది చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్ అంట విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారు. ఆయన ప్రేమతో మాట్లాడే పద్ధతి ఇక్కడ ఎక్కువ మంది రావడానికి కూడా కారణమవుతుందని చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడదాం. నమస్తే, మీ పేరు? వెంకటి చాపిడి వెంకటి గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆసిఫాబాద్ నుంచి. మీరు ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నారండి? ఫస్ట్ టైం. ఓకే, మీ సమస్య ఏంటి? షుగరు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య మీకు? సమస్య 2 సంవత్సరాల నుంచి ఉంది. 2 years నుంచి. ఓకే, చూపించుకున్నారా బయట ఎక్కడన్నా? బయట చూపించినాం కానీ తగ్గల. మరి ఇక్కడికే రావాలి, విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారిని కలవాలని ఎందుకు అనిపించింది మీకు? యూట్యూబ్లో చూసి చెప్పిన మాటలు మాకు నచ్చినాయి అని చెప్పి పోయేద్దామని వచ్చినాం. యూట్యూబ్లో ఎవరైనా చూపించారా లేదంటే మీరే చూసారా వీడియోలో? మేమే చూసే సరదా పోయేద్దామన్నట్టు వెళ్ళాం. ఆ వీడియోలు చూస్తున్నప్పుడు ఏమనిపించింది మీకు? సరే పర్వాలేదు, అక్కడ తగ్గుతుందేమో అని మనసులో అనిపించి ఒక నమ్మకం వచ్చింది. నమ్మకంతోనే ఇక్కడ వచ్చాను. నమ్మకం ఉంది. అయితే ఆ డాక్టర్ గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు, చూసారా వీడియో? చూసిన మన గురించి అని అన్ని ఇలా ఏమి తినాలి అని ఐటమ్ చెప్పిండు. చెప్పకుండా జనం ఏం చేస్తున్నారంటే కొన్ని పాటించగా ఆయన సార్ మనసు నొప్పించి చెప్పిన మాటలు మీ గురించి చెప్తున్నా, కానీ నాకు ఎవరు ఆలోచించలేదని చెప్పి బాధపడి, అది నాకు బాధ అనిపించింది. ఓకే, అంటే ఆ డాక్టర్లో నిజాయితీ ఉందని చెప్పి అనిపించింది. నిజాయితీ ఉంది. అంతేనా? అవును, ఎటువంటి డాక్టర్ అంటే ఎప్పుడు లైఫ్లో చూడలేదు, చూస్తామో చూడము తెలియదు. ఓకే, అది ఇలాంటి డాక్టర్ని అసలు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చాలా ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడంటే నిజంగా దేవుడితో సమానం అని చెప్పి పేషెంట్స్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా డాక్టర్లు దేవుడితో పోలుస్తారు, కానీ ఈ డాక్టర్ నిజంగా దేవుడు అంటానికి ఆయన పేషెంట్స్తో మాట్లాడే పద్ధతి చూస్తే తెలుస్తుంది. నిజమైనటువంటి ఒక సజీవ సాక్ష్యంగా ఆయన నిలుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ చాలామంది పేషెంట్లందరూ కూడా వందలుగా
ఉదయాన్నే 10 గంటలకే వస్తున్నారంటే అందరూ వీడియోలు చూసే వస్తున్నారు. ఈ డాక్టర్లో నిజాయితీ ఉంది, చాలా ప్రేమ ఉంది, సగం ట్రీట్మెంట్ అక్కడే జరుగుతుందన్న భావన ఉంది కాబట్టి ఇంతమంది వస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆల్మోస్ట్ 90% ఫోన్లలో సోషల్ మీడియాలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన పేషెంట్స్ని తమ కుటుంబ సభ్యుల్లాగా భావించి ఏమి తినాలి, ఏమి తినకూడదు, మీరు జీవనశైలి ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్తూ ఉన్నారు. అది నచ్చి ఆయన ప్రేమతో చెప్పే విధానం నచ్చి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. 90% ఇక్కడికి వచ్చిన వాళ్ళదే. ఉదయం 10 గంటలు మాత్రమే అవుతుందండి. ఆ 10 గంటలకే సగం హాల్ పూర్తిగా ఇక్కడ నిండిపోయింది. సార్ ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు కలుద్దామని చెప్పి వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఓన్లీ తెలంగాణ కాదు, ఓన్లీ కరీంనగర్ కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ డాక్టర్ని గారిని కలవాలి, విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారిని కలవాలి, కలిసి నా సమస్య చెప్పుకోవాలి, ఇక్కడ నాకు తగ్గుతుందన్న ఒక నమ్మకం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.